నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ అవతరించింది. త్వరలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. జపాన్ను వెనక్కి నెట్టింది జర్మనీ. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 14 ఏళ్లుగా మూడో స్థానంలో ఉన్న జపాన్ 4వ స్థానానికి పడిపోయింది. ఆర్థిక మంజం ప్రభావానికి లోనవుతున్న జపాన్ను వెనక్కు నెట్టి జర్మనీ 3వ స్థానంలోకి వచ్చేసింది. తాజా గణాంకాల మేరకు గత సంవత్సరం జపాన్ ఆర్థిక వ్యవస్థ 1.9% జీడీపీ వృద్ధిని నమోదు చేసుకుంది. జపాన్ను వెనక్కు నెట్టిన జర్మనీ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సో మొత్తంగా 4వ స్థానానికి జపాన్ పడిపోవడంతో భారత్ అసలు ఏ ప్లేస్లోకి వస్తుంది అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. సో భారత ఆర్థిక వ్యవస్థని మనం చూస్తే జీడీపీ వృద్ధి రేటు అనేది పెరుగుతూ ఉంది. సో వాస్తవిక జీడీపీ నమోదు చేసుకుంది జర్మనీ $4.4 ట్రిలియన్ నమోదు చేసుకుంది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడం జపాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయట. ఫలితంగా జపాన్ పోటీతత్వాన్ని, ఉత్పాదకతను కోల్పోతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక డాలర్తో పోలిస్తే యోన్ విలువ పతనం కావడంతో జపాన్ ఆర్థిక పరిస్థితి బలహీనపడింది. డాలర్తో పోలిస్తే జపాన్ కరెన్సీ 2022లో దాదాపు 20% క్షీణించగా 2023లో 7% పడిపోయింది. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఛాలెంజ్ చేసిన జపాన్ ఇప్పుడు క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతుంది. 1994 నుంచి జపాన్ ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గింది. 2010 నాటి వరకు జపాన్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చలామణి అయ్యేది. అయితే ఆ దేశాన్ని చైనా వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ పరిణామం జపాన్ కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు జపాన్ మరో స్థానాన్ని కోల్పోయి జర్మనీ కంటే దిగువన 4వ స్థానానికి పరిమితమైంది. యూరప్ దేశాల్లో జర్మనీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. అయితే జర్మనీ ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం కొన్ని ఆటుపోట్లనైతే ఎదుర్కొంటుందట. పైకి దూసుకుపోతుంది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ. జపాన్, జర్మనీ ఆర్థిక వ్యవస్థలో నేలచూపులు చూస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం పైకి దూసుకుపోతుంది. కొన్నేళ్లలో జర్మనీ, జపాన్లను భారత్ వెనక్కి నెట్టి 3వ స్థానానికి ఎగబాకే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకే ఈ మధ్య ప్రధాని కూడా చెప్తున్నారు, ఏక్ బార్ మోదీ సర్కార్ వస్తే, అంటే మరోసారి మోదీ సర్కార్ వస్తే ఖచ్చితంగా భారత్ అనేది ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ప్రధాని పదే చెప్తున్నారు. ఇక అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ల తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. జర్మనీలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఆర్థిక వృద్ధి నిలిచిపోయింది. జపాన్, జర్మనీ జనాభాలలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా సహజ వనరులు తగ్గిపోతున్నాయి. ఆ రెండు దేశాలు కార్ల ఎగుమతిలో కఠినమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. IMF డేటా ప్రకారం భారతదేశం 2026లో జపాన్ను, 2027లో జర్మనీని అధిగమించగలదని అంచనా. కానీ జపాన్, జర్మనీలో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారత్ త్వరలోనే ఈ దేశాలను అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో ఏది ఏమైనా త్వరలోనే భారత్ అయితే ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఇన్ని రోజులు అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకున్న మనం త్వరలోనే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. ఇది వాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.